తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మధ్య గ్యాప్ ఉందని, అలాగే ఎన్నికల కంటే ముందు పొలిటికల్ గవర్నెన్స్ని నేను మీకు చూపిస్తాను అంటూ చంద్రబాబు గారు చెప్పినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో అసలు చంద్రబాబు గారు పొలిటికల్ గవర్నెన్స్ని చూపిస్తారా లేదా అనేది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈసారి నేను ముఖ్యమంత్రి కనుక అయితే పొలిటికల్ గవర్నెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తానంటూ చంద్రబాబు గారు పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడేమో పార్టీని వీడి కొంతమంది వెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి అలాగే పార్టీ క్యాడర్కి మధ్య గ్యాప్ ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ ఎక్కడుంది, మొత్తం అధికారుల గవర్నెన్స్ అని చెప్పి బాగా సోషల్ మీడియాలో, అది కూడా తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో బాగా స్ప్రెడ్ అవుతుంది, చక్కర్లు కొడుతున్నటువంటి మ్యాటర్స్ చాలా ఉన్నాయి. న్యూస్, ఆ న్యూస్ని చక్కర్లు కొట్టిస్తున్నారు మొత్తం. సో సోషల్ మీడియాలో నిజంగానే పొలిటికల్ గవర్నెన్స్ కాదా అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో పొలిటికల్ గవర్నెన్స్ అని, ఖచ్చితంగా ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మారలేదు, మారుతారని చెప్పేసి అనుకున్నాము, కానీ మారలేదు అని చెప్పి చాలామంది ఇప్పుడు ఉండేటువంటి క్యాడరు భావిస్తూ ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పెడుతున్నారు తెలుగుదేశం వల్లే చాలామంది. ఎందుకు? జీవీ రెడ్డి గారి ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత జీవీ రెడ్డి గారు ఆత్మాభిమానం కలిగినటువంటి లీడరు, అందుకే బయటకు వచ్చేసి రిజైన్ చేసి అని చెప్పేసి చెప్తున్నారు. జీవీ రెడ్డి గారు కాబట్టి ఆత్మాభిమానం గల లీడర్ కాబట్టి వచ్చేసారు. కొంతమంది చైర్మన్స్ ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పేసి మొత్తం అధికారులకు అప్పచెప్పేశారు. అసలు సునీల్ ఐపీఎస్ ఏమైపోయాడు, ఆంజనేయులు ఐపీఎస్ ఏమైపోయాడు, విశాల్ గున్ని ఏమైపోయాడు, ఇలా రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. ఆ ఇద్దరి అధికారుల వల్లే జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే పదవులకు కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరు, అసలు నిజంగా ఆ అధికారులకి ఈ జీవీ రెడ్డికి మధ్య గ్యాప్ ఏంటి? ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలాగా అధికారుల పట్ల ఉంటారు, అధికారులు కూడా అంతే ఉంటారు. ఇప్పుడు రెసిప్రోకల్ ఉంటుందండి ఏదైనా కానీ. మనం ఏ విధంగా అవతల వ్యక్తితో వ్యవహరిస్తామో వాళ్ళు కూడా అదే రకంగా వ్యవహరిస్తారు. అందులో సివిల్ సర్వెంట్లు ఆ విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు మొదటి నుంచి ఏంటి వినిపిస్తుంది, సీఎం ఆఫీసులో ఉండేటువంటి ఒకళ్ళిద్దరు ఆఫీసర్సు సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు అనేది ఒకటి. అక్కడ సీఎం ఆఫీస్లో ఉండేటువంటి ఒక ఐఏఎస్ అధికారి వాళ్ళ మిస్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీగల్ సెల్లో పనిచేస్తుంది, అలాంటి అతన్ని మీరు ఎలా పెట్టుకుంటారు అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. మరి ఇవన్నీ మనం విశ్లేషించుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? మనకన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువే తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. ఇంటెలిజెన్స్ చెప్తారు. ఇంటెలిజెన్సే కాదు కదా, ఆయన నెట్వర్క్, ఆయన పరిధి ఎంత ఎక్కువ ఉంటుంది కదా. మనకున్నటువంటి పరిమితిలో మనం కొన్ని చెప్తున్నాము, కానీ ఆయనకి మనలాంటి వాళ్ళు లేదంటే ఇంకా మనకి తెలియనటువంటి సర్వే సంస్థలు కానీ లేదంటే చాలా ఆయనకి విస్తృతమైనటువంటి నెట్వర్క్ అయితే ఉంటుంది కదా. 40 సంవత్సరాలు పైగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఆయనకి ఎంత ఉండాలి? మనమే ఏదో కొద్ది పరిధిలో ఉండేటువంటి వాళ్ళం మనం ఇన్ని చెప్తున్నామే. మరి ఆయనకి అంత తెలియకుండానే సీఎం ఆఫీస్లో వాళ్ళని వేసుకున్నారా? ఒక ఆయన ఏమో ఇంటెలిజెన్స్ చీఫ్కి అసలు అవగాహన లేదు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనవసరం అని అంటాడు విశ్లేషణలో. ఇంకొక ఆయన ఏమో సీఎం ఆఫీస్లో కోవట్లు ఉన్నారు, అసలు వాళ్ళు పనికిరారు అని అంటారు. అంటే ఈ అపోహలు రావడానికి కారణాలు కూడా లేకపోలేదు. అది నిజమే. అది ఇప్పుడు వాళ్ళ అక్కడున్నే ఒక ఆఫీసరు ఐఏఎస్ ఆఫీస్ సతీమణి లీగల్ సెల్లో పనిచేస్తున్నమాట వాస్తవమే, దాంట్లో సందేహం లేదు. అయినంత మాత్రాన ఇతను తప్పు చేస్తాడు అనేది మనం అనుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉంది తప్పు చేయడని అతని మీద. అలాంటప్పుడు మనం ఆ గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే క్యాడర్ ఉందో, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కదా, మరి ఆయన యాక్సెప్ట్ చేయాలి క్యాడర్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే,
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ని ఇప్పుడు మనం తరాలు 3 తరాలు తీసుకోవాలి. ఇప్పుడు 3వ తరం ఇది. ఫస్ట్ తరం వచ్చేసి ఎన్టీ రామారావు గారి టైం. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏ నిర్ణయం తీసుకున్నా జయగొట్టేవాళ్ళు. సెకండ్ థాటే ఉండేది కదా క్యాడర్కి, సెకండ్ థాట్ ఉండేది కాదు. చంద్రబాబు గారు వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు గారి హయాము, చంద్రబాబు గారి హయాంలో మిక్స్డ్ అభిప్రాయాలు ఉండేవి క్యాడర్కి. ఆయన తీసుకున్న నిర్ణయాల మీద మిక్స్డ్ అభిప్రాయాలు ఉండేవి. అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా ఆయన అలౌ చేసేవాళ్ళు. అంతకుముందు నేను రామారావు గారి దగ్గరికి పోయి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కూడా ధైర్యం చేసేటువంటి వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఆయన ఏం చెప్తే అది ఈయన దైవం, వేదం, అది అంతే, అది అలా ఉండేది. అలా అని చెప్పి ఆయన తప్పులు చేయలే ఇది కూడా. అవును. సో అందుకని ఆయన్ని అందరూ ఇవాళకి కూడా ఒక దైవంగా కొలుస్తూ ఉంటారు. చంద్రబాబు గారి హయాం వచ్చిన తర్వాత ఏంది, మిక్స్డ్ అభిప్రాయాలు వచ్చేసింది. ఇప్పుడు 3వ తరం వచ్చింది. లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త రక్తం ఎక్కిస్తున్నారు పార్టీకి. ఇప్పుడేంది, ఇప్పుడు వచ్చిన కొత్త క్యాడర్ ఏంటి, మేము మా మనోభావాలు మేము చెప్పినట్టు నడవాలి అనే యాంగిల్లోకి వచ్చేసింది ఎక్కువ మంది. అంతా కాదు, ఎక్కువ మంది. ఆ సంఘర్షణ పార్టీలో కనపడుతుంది. ఇప్పుడు జరిగినట్టు తాజా సంఘటనలు కూడా అదే. ఇప్పుడు జీవీ రెడ్డి గారికి వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జీవీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అండి మొట్టమొదట. మీకు ఇంకో విషయం తెలుసు, జీవీ రెడ్డి గారిని ఫస్ట్ స్క్రీన్ మీద చూపించింది నేనే ఒక ఛానల్లో ఉన్నప్పుడు. తులసిరెడ్డి గారితో వచ్చేవాళ్ళు ఆయన. ఆ తర్వాత తను ఆడిటరు, నాలెడ్జ్ఫుల్ పర్సను, కాంగ్రెస్ రాజకీయాల్లో ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ఆయన. దాన్ని గమనించి నేను ఫస్ట్ అసలు స్క్రీన్లో నేనే ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ అసలు స్క్రీన్ పరిచయం చేసింది నేను. అలాంటి జీవి కూడా చెప్తారు. ఆ తర్వాత ఆయన తన టాలెంట్ తోటి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ టైమే ఉన్నారు. అక్కడ ఏమీ లేక తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఇమడలేక, అక్కడ ఇమడలేక తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో మీకు ఒక బ్యూటీనెస్ ఏంటంటే, మీకు సబ్జెక్ట్ని చెప్పగలిగితే చాలు. తెలుగుదేశం పార్టీ లైబ్రరీ సబ్జెక్ట్ ఇంత ఇస్తుంది, క్లుప్తంగా అంత సబ్జెక్ట్ ఇంత చేసేసి బుల్లెట్ పాయింట్స్ లాగా ఇస్తారు. ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. ఈయనకి స్పోక్స్ పర్సన్ ఇచ్చారు, అందులో నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ రాగానే స్పోక్స్ పర్సన్ కాలేనటువంటి వాళ్ళు చాలామంది సీనియర్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అలా అని చెప్పి వాళ్ళు పనికిరారా అంటే పనికి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి వాళ్ళకే కొంత పనులు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటుంటారు. వెసులుబాటు ఉండేవాళ్ళు ఉంటారు, వెసులుబాటు లేని వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీలో లీడర్లకి ఏమీ తక్కువ లేదండి. 300 మంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు పట్టాభి ఉన్నాడు. పట్టాభి ఏంటి, ఆయన డైరెక్ట్ ఎలక్షన్ ఎక్కడ గెలిచారా? పోనీ తెలుగుదేశం పార్టీలో అంతమంది యాక్టివ్ ఆయన కాదు. తెలుగుదేశం పార్టీ అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ లైబ్రరీలో నుంచి మెటీరియల్ ఇస్తారు, దాన్ని ప్రజెంట్ చేశారు. దాంతో ఆయన ఎలివేట్ అయ్యారు. సేమ్ అలానే జీవీ రెడ్డి కూడా అంతే ఎలివేట్ అయ్యారు. స్వతహాగా మేము లీడర్లు అయిపోయాం అని చెప్పి వాళ్ళు అనుకుంటే మనం వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిప్రాయం. ఇక్కడ ఒక పెద్ద వ్యవస్థ ఉంది. తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక సింహం లాంటి చైర్ ఉంది. ఆ పార్టీ ఇచ్చిన చైర్ ఉంది. దాంతో మీరు ఎలివేట్ అయ్యారు. ఎవరైనా, వాళ్ళిద్దరని కదా, ఎవరైనా. ఇప్పుడు నా వల్లే నేనే పార్టీకి పనిచేశాను, నేనే చేశానని అంటే మరి 3000 మంది మీద కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ 3000 మందిలో ఎంతమందికి మీరు పోస్టులు ఇచ్చారు? పోస్టులు వచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి తెలుగుదేశం పార్టీ నుంచి? ఒక్క రోజు లేట్ అయింది, ఫస్ట్ బ్యాచ్లో రాలేదని చెప్పి, సెకండ్ బ్యాచ్లో రాలేదని చెప్పేసి ప్రెస్ మీట్ కాదు, టీవీ ఛానల్లో ఇదే జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద అసహనం వ్యక్తం చేశారు కదా. జస్ట్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ నామినేషన్ పోస్టులు ఇచ్చారు. సెకండ్ బ్యాచ్లో కూడా ఆయన పేరు రాలేదని చెప్పేసి ఏబిఎన్ ఛానల్లో అసహనం వ్యక్తం చేశారు కదా. మరి జీవీ రెడ్డి గారు 2022లో తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయినట్టున్నారు. 2024 అంటే ఆల్మోస్ట్ ఒక 3 years పనిచేశారు. ఆయన ఆడిటరు, లా చదువుకుంటా రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు చేశారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆయనకి అన్యాయం జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం మీకు గ్రూపుల్లో పెట్టేసి తెలుగుదేశం పార్టీ అసలు కోఆర్డినేషన్ లేదు, చంద్రబాబు నాయుడుకి అసలు ఏం తెలియదు, లోకేష్కి ఏం తెలియదు అని చెప్పేసి పెట్టేస్తున్నారు పోస్టులు. దీన్ని ఏమనుకోవాలి అంటే, 3వ తరం ఎంటర్ అయినటువంటి 3వ తరం క్యాడర్ ఏదైతే ఉందో,
ఈ క్యాడరు సహనం లేదంటే అన్ని కోణాల నుంచి ఆలోచించేటువంటి ఆ తీరు అనేది కొంచెం తగ్గిందనిపిస్తుంది. ఇప్పుడు ఎవరి వాళ్ళు ఎలా ఉందంటే రాజకీయాల్లోకి వస్తున్నాం ఇప్పుడు అని అంటే ఇంతకు ముందులాగా లేదు. వస్తున్నామా, పోస్ట్ కొట్టామా, సంపాదించుకున్నామా, వెళ్ళిపోయామా, ఇలాంటి థాట్స్ ఎక్కువ మందికి ఉన్నాయి. అక్కడే తేడా వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మారారంటే ఖచ్చితంగా మారారు, అది చెప్పొచ్చు. నేను నాకున్న 27-28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో జర్నలిజంలో ఖచ్చితంగా మారాడు ఆయన. మారకపోతే పొలిటికల్ గవర్నెన్స్ లేకపోతే మీరు మద్య షాపులో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు చెప్పమనండి ఓపెన్గా. ఎంతమంది ఇసుకకు సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ చూశారు. ఫస్ట్ పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పాను కాబట్టి పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్గా ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత చేసింది ఏంటి? కొంతమంది అధికార దుర్వినియోగం చేశారా లేదా? కొంతమంది మంత్రులు పెన్షన్లకి సంబంధించి పోయినప్పుడు వాళ్ళు ప్రోటోకాల్ ఇవ్వలేదని వాళ్ళ సతీమణులకు ప్రోటోకాల్ ఇవ్వలేదని చెప్పి గొడవ చేశారా లేదా? ఇన్ని జరిగినాయి 5-6 నెలల్లో. అదేవిధంగా వదిలిపెట్టి ఊరుకుంటే పొలిటికల్ గవర్నెన్స్ అని నేను చెప్పాను కాబట్టి నేను వాళ్ళ ఇష్టం అని చెప్పి వదిలిపెట్టి ఊరుకున్నారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఏమవుతుంది? ప్రభుత్వంలో ఏమవుతుంది? ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు మీకు అసలు అధికారులని బతకనిస్తారా? అధికారులను అసలు నిలవనిస్తారా? అందుకే చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ లేక కాదు, ఇచ్చి చూశారు. బిగినింగ్లో చాణక్యుడు ఏం చెప్తాడంటే ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ని నువ్వు తెలుసుకోవాలంటే పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చేయాలంట. పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు తప్పులు చేసేస్తారంట, అప్పుడు కట్టడి చేయాలంట. కట్టడి చేయటం, రిమూవ్ చేయటం, ఏదోటి చేయాలంట. అందుకే చంద్రబాబు నాయుడు గారు నా అబ్జర్వేషన్ ప్రకారం ఈసారి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేశాడు. ఆయన మారకపోతే అసలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి మినిస్టర్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవండి అసలు చంద్రబాబు నాయుడు చరిత్రలో లేవు. మరి ఎట్టిస్తారు? 7గురికి ఇచ్చారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే లేనటువంటి వాళ్ళకి. మరి మారారా లేదా చంద్రబాబు గారు? మారారని చెప్పడానికి అదొక పెద్ద ఉదాహరణ కదా. ఒకవైపు ఏమో బీజేపీ పైన, ఇంకొక వైపు పక్కన జనసేన, ఇవన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయన ఏదో అభివృద్ధి తర్వాత సంక్షేమం ఇవన్నీ తంటాలు పడుతూ వీళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి చేస్తుంటే మధ్యలో ఎవరో ఇట్లా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేత కాదు, లోకేష్ చేత కాదు అని అంటే లోకేష్ గారు స్లోగా ఉన్నారు, ఆయన చేత కాకుండా కాదు కదా. ఆయన స్పీడ్ కొంచెం ఒక అడుగు ముందుకేయంగానే అది చూసావా పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నారు అని అంటారు. అంతే కదా. ఇప్పుడు దావోస్ వెళ్ళారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకెళ్ళలేదు అని అన్నారు. అందుకే ఆయన కూడా నాకు తెలిసినంత వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు లోకేష్ గారు. వాళ్ళకి తెలియక కాదు. మారారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మారారు. కాకపోతే పూర్తి స్థాయిలో స్వేచ్ఛ అప్పు చెప్తే స్వేచ్ఛ ఇచ్చేస్తే ఏం జరిగిద్ది అనేది ఆయనకి 7 నెలల అనుభవం వచ్చింది. అందుకని పట్టి పట్టినట్టు విడిచి విడవన్నట్టు అలా వెళ్తున్నాడు. పొలిటికల్ గవర్నెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. గతంలో లాగా ఆయన మొత్తం పూర్తిగా ఐఏఎస్లకి ఐపీఎస్లకి పూర్తిగా పట్టిస్తే జత్వానీ కేసు బయటకు రాదుగా. అలాగే నందిగం సురేష్ కేసు బయటకు రాదుగా. అలాగే బోర్గడ్డ అనిల్ కేసు బయట రాదుగా. తాజాగా వంశీ కేసు రాదుగా. పూర్తిగా వాళ్ళకి పట్టించామనుకోండి అసలు కేసు గురించి పట్టించుకోరు వాళ్ళు. కాకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి మనం చెప్పచ్చు, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఆయన మారలేదు అని చెప్పి అనడానికి అయితే లేదు. ఆయన మారకపోతే అసలు క్యాబినెట్లో కొత్త వాళ్ళు రారు, ఉండరు కూడా. ప్లస్ ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత సస్పెండ్ చేసి ఉండేవాళ్ళే. ఎందుకంటే నేను చెప్తా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ శాఖ మంత్రిగా అప్పుడు ఉన్నారు. ఎవరు ఇక్కడ తెలంగాణలో కూడా స్పీకర్ చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన పంచాయతీరాజ్లో 70,000 రూపాయలు అవినీతి అక్రమం జరిగిందని పేపర్లో వస్తే మరుసటి రోజు పొద్దున్నే ఆయన్ని మంత్రివర్గం నుంచి తీసేశారు. అంత సెన్సిటివ్గా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇప్పుడు మరి ఆరోపణలు అనేక మంది వస్తున్నాయి. మరి ఏం చేశారు? పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉంది, కాకపోతే దాన్ని సక్రమ మార్గంలో
వీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తా. సో కాబట్టి ఈ ఎపిసోడ్ జీవిరెడ్డి గారి ఎపిసోడ్ని చూపించేసి అసలు మొత్తం ఇది చేతగాని ప్రభుత్వం, చంద్రబాబు గారు అనవసరం, వేస్ట్, ఇది చేత కాదు, జగన్మోహన్ రెడ్డి గారే బెటరు, ఈ యాంగిల్లో మాట్లాడే వాళ్ళు కొంచెం ఆలోచించాలి. తర్వాత ఈ పోస్టులు పెట్టి రకరకాలుగా పెట్టేవాళ్ళు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు ఒకసారి రీథింక్ చేసుకోవాలి. ఇదేదో నేను తెలియకుండా నాకు అజ్ఞానంగా చెప్తున్న మాటలు కాదు. గత ప్రభుత్వం నాకు తెలుసు కాబట్టి, చంద్రబాబు గారు ప్రభుత్వాలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. చంద్రబాబు గారు గతంలో ఎలా చేసేవాళ్ళు తెలుసు కాబట్టి నాకు చెప్తున్నా. ఓకే. సో కాబట్టి చంద్రబాబు గారు పొలిటికల్ గవర్నెన్స్ ఉంది, కాదే దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. అయినా కానీ బరాయిస్తున్నారు. ఆయన మీరు సక్రమంగా చేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఆయన పొలిటికల్ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. అది చేతగాని దాని కింద భావించడానికి లేదు అని చెప్పి నేను చెప్పగలను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.